వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా డాక్టర్ సతీష్ గారితో మళ్ళీ ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చేసాను. ఏం లేదండి, ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మొబైల్కి చాలా అడిక్ట్ అయిపోయారు. ఉన్నటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని ఏంటంటే అప్గ్రేడెడ్ ఫోన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి విషయానికి మొబైల్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు మనకు దాపురించింది. ఒక విధంగా ఆనందపడాలో ఒక విధంగా దుఃఖపడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. చిన్న పిల్లలకి అన్నం తినమంటే కూడా మొబైల్ చూపిస్తేనే తింటున్నారు. సో ఈ మొబైల్ అడిక్షన్ అనేది వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనకు తెలిసినప్పటికీ వాళ్ళకి మనం అలవాటు చేశాం కాబట్టి మనమే బాధపడాల్సి వస్తుంది. సో దానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని, దానికి సంబంధించిన జాగ్రత్తల్ని వాళ్ళు అలా అడిక్ట్ కాకుండా ఎలా చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని ఎలా నివారించాలి అనే విషయం పైన మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు ఈ రోజున మన మధ్య ఉన్నారు. వారిని అడిగి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సతీష్ గారు. సార్, చాలా మంచి కాన్సెప్ట్. మన పిల్లలు ఎంత వాళ్ళు సైలెంట్గా ఉండాలంటే ఫోన్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, లేదంటే ఇంక అంతే సంగతులు, పెంట చేసేస్తున్నారు వస్తువులని. అది ఎంత కాస్ట్లీ అన్నది ఆలోచించట్లేదు. అంటే టెక్నాలజీ పెరుగుతుంది, ఆఫ్ కోర్స్ మనం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా విషయాల్లో మొబైల్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాం, కానీ ఈ పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉంది. సో దీన్ని ఎలా నివారించాలంటారు? ఇది బాగా విపరీతంగా అన్ని ఫ్యామిలీస్లో అందరు స్టూడెంట్స్, అందరు మదర్స్ జనరల్గా ఫేస్ చేసే ఇబ్బంది ఏంటిది అంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది. మదర్స్కి వాళ్ళు వీళ్ళు మాట వినరు. మ్యాక్సిమం కేసెస్లో ఇప్పుడు మదర్స్ పిల్లల్ని కంట్రోల్ చేయాలి. యాక్చువల్గా పిల్లల మదర్స్ని కంట్రోల్ చేసే స్టేజ్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళకి ఫాదర్స్ని కూడా కంట్రోల్ చేస్తారు. ఇప్పటికీ కొంతమంది కంట్రోల్ చేస్తున్నారు పిల్లలు. 10th క్లాస్ వాడు 11th 12th కూడా మీరు మదర్ని మామూలుగానే కంట్రోల్ చేస్తారు. మదర్స్ అంటే మేడ్స్ కింద లెక్క చాలామంది విద్యార్థులకి. కొంచెం అది కొంచెం బాధాకరంగా ఉండొచ్చు కొంతమందికి, కానీ మేడ్స్ అంటే పని మనుషుల కింద చూస్తారు కొంతమంది. ఇప్పటికీ ఏదో టైంకి వండి పెట్టి పెడతారు, చేస్తారు. ఫ్రస్ట్రేషన్ వస్తే తిట్టి చూడడానికి ఒక బాడీ కావాలి కాబట్టి. మదర్స్ని ఎట్లా వాడతారు తెలుసా మీకు? మీకు బాగా కోపం వచ్చింది అనుకోండి, ఎవరిని తిట్టలేరు మీరు, ఎవరిని తిట్టిన ఊరుకోడు కదా. మదర్స్ ఉంటారు, వెళ్ళి వాళ్ళ మీద పడిపోతారు, వాళ్ళు పడతారు, వింటారో ఏదో బతిమారుకుంటారు. అది ట్రాన్స్ఫర్మేషన్ చాలా చేంజ్ అయిపోతుందండి ఫాస్ట్గా. ఇది ఎప్పుడైతే మీకు ఆ కంట్రోలింగ్ మెకానిజంలో ఇన్బ్యాలెన్స్ వచ్చేసిందో, పేరెంట్స్కి స్టూడెంట్స్కి పిల్లలకి మధ్యన బ్యాలెన్స్ వచ్చిందో, ఇది డెఫినెట్గా వేరే రకరకాలుగా ఇది రూపాంతరం చెందుకుంటూ వేరే రకంగా అయిపోతుంది. ఒకటి ఇందులో ఒక ఫ్యాక్టర్ మొబైల్. మరి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇందులో ఒక ఫ్యాక్టర్ అనేది మొబైల్. మనం తీసుకున్నట్లయితే ప్రపంచంలో చాలా విషయాలు మంచివండి. మీరు ఏది మాట్లాడినా మంచిది కాదని ఉండదు. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్, మంచిదిగా మంచిదే. బొమ్మలు గేస్తారు, మంచిదే. నలుగురితో మాట్లాడారు, మంచిదే, స్కిల్ వచ్చింది. మంచిది కాదని ఉండదు. మీరు ఫ్రెండ్తో మాట్లాడారు, మంచిదే. ఫ్రెండ్తో మాట్లాడకపోతే ఎలాగా? మాట్లాడాలి కదా, తెలియదు, సొసైటీ గురించి తెలియాలి కదా. లేకపోతే మీరు ఏదో హోటల్కి వెళ్ళి భోజనం చేశారు, మంచిదే, కాదని. అంటే చాలా విషయాలు ఇన్ జనరల్గా మాట్లాడుకున్నప్పుడు మంచివే, కానీ అది నీకు ఆ ఏజ్లో మంచిదా కాదన్నది క్వశ్చన్, అంతే. మీరు ఎవరైనా ఏదైనా అడిగారు అనుకో, ఇది మంచిదే కదా అంటారు, మంచిదే కానీ నీకు మంచిదే కాదా అన్నది క్వశ్చన్ అయ్యాలి అక్కడ. ఫస్ట్ క్వశ్చన్ ఆ ఏజ్కి మంచిదా కాదా అన్నది క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లకి ఆన్సర్ రావాలి ఫస్ట్, అంతే కదండి. మీరు ఒక పర్టికులర్ పని చేస్తున్నారండి, చదువుతున్నారో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటున్నారో. నేను ఆడుకుంటాను 3 గంటలు బాస్కెట్బాల్ అంటాడు పిల్లోడు, మంచిదే కదా అని అంటే మంచిదే, కానీ 3 గంటలు అప్పుడు ఆడాలా కదా, అది ఇంపార్టెంట్ కదా. నువ్వు ఏదైనా ఎగ్జామ్ చదువుతున్నావా, ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నాయా, లేకపోతే నువ్వు చదువుకు సంబంధించిన సీరియస్గా ఏదైనా ప్రిపరేషన్లో ఉన్నావా, లేకపోతే టైం వేస్ట్, అక్కడ టైం వేస్ట్ అయితే ఏమైనా నష్టం జరుగుద్దా? ప్రయారిటైజేషన్. అక్కడికి వెళ్ళి 3 గంటలు ఆడటం మంచిదా, లేకపోతే ఎగ్జామ్ రాసుకుని ముందుకెళ్ళటం మంచిదా అన్నప్పుడు అక్కడ ప్రయారిటైజేషన్. అంటే ప్రయారిటైజేషన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ తప్ప మంచిదా కాదా అన్నది కాదు. ఇక్కడ డిస్కషన్ ఎక్కడ వస్తుందంటే చాలా ఆస్పెక్ట్స్లో మంచిదా కాదా అన్న క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు అందరూ. మంచిదా కాదా అని క్వశ్చన్ మార్క్ ఎత్తే మంచిదని ఆన్సర్ వస్తుంది. నెట్లో చదివి నాలెడ్జ్ తెచ్చుకుని మార్కులు తెచ్చుకుని పాస్ అవ్వకూడదా? పాస్ అవ్వచ్చు అంటారు. నెట్ ఓన్లీ యూట్యూబ్లోకి వెళ్ళి చదివి ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు కదా అంటే పాస్ అయ్యాడు. లేకపోతే నువ్వు ఈ పలానా ఆడెవడో వెబ్ సిరీస్ చూసి సినిమా యాక్టర్ అయ్యాడు కదంటే అయ్యాడు. అంటే
ప్రతి దానికి మీ దగ్గర ఎగ్జాంపుల్ ఉంటుందండి ఎక్స్ట్రీమ్ కేసెస్లో. మీరు ఆ ఎగ్జాంపుల్స్ని పేరెంట్స్ పిల్లలు జస్టిఫై చేసుకున్నంత వరకు ఈ సిస్టమ్ ఇలాగ నాశనం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్లో 70% నష్టం 30% లాభం ఉందండి. మీరేం చేస్తారు? 30% లాభం తీసుకుంటారా, 70% నష్టం తీసుకుంటారా? ఎవడైనా తెలివైన నష్టం నాకు వద్దురా బాబు, 30% లాభం కూడా నాకు వద్దంటారు. ఎందుకంటే నాకు నష్టం ఎక్కువ జరుగుతుంది కదా, అంతే కదండి, మైనస్ ఎక్కువ జరుగుతుంది కదండి. ఇక్కడ ఏముంది ప్లస్. మీరు ప్లస్ అని చూపించి జస్టిఫై చేస్తున్నారు. అటు భోజనం తింటాక ఏడుతున్నాడండి, ఏడవకుండా మొబైల్ ఇచ్చారు, మీకు ప్లస్. అది దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పావు అనుకోండి, అది పూర్తిగా అవగాహన లేకుండా జనరల్గా ఏం చేస్తాం, సరే ప్రస్తుతానికి అయితే మనకు టైం నడుస్తుంది కదా, ప్రస్తుతానికి మనకు పని అయిపోతుంది కదా అనే ఉద్దేశం ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం ముందుకి వెళ్తున్నాం మనం. సో అందువల్ల ఏంటంటే జనరల్గా ఆలోచించేటప్పుడు మొబైల్ పర్స్పెక్టివ్లో 2-3, ఎందుకంటే మన దగ్గరికి వచ్చినటువంటి కౌన్సిలింగ్లో ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్ని చూశానండి నేను. దీన్ని 2-3 రకాలుగా మనం డివైడ్ చేసి మనం మాట్లాడుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే, మొబైల్ పర్స్పెక్టివ్లో మనం చూసినప్పుడు జనరల్గా 7th, 8th క్లాస్ ఏజ్ వరకు ఒక ఏజ్ గ్రూపు జనరల్గా మనం చూసుకున్నట్లయితే, అట్లా కాకుండా 9th, 10th రకమైన ఏదైతే ఉందో అదొక రకమైన ఏజ్ గ్రూపు, అలాగే 11th, 12th ఏదైతే ఉందో 11th, 12th సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అదొక ఏజ్ గ్రూపు. అన్ఫార్చునేట్గా మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో పేరెంట్స్ ఏదైతే మీకు ఉన్నారో జనరల్గా 6th, 7th, 8th క్లాస్లో మొబైల్ ఎప్పుడైతే మీరు అలవాటు చేసేసారో, అది మీ సరదానికో మీకు ముద్దు వచ్చిందనో, లేకపోతే వీడియో గేమ్ బాగా ఆడుతున్నారనో, లేకపోతేనేమో అందులో ఏదో నాలెడ్జ్ నేర్చుకుంటున్నారనో, లేకపోతే బొమ్మలు చూస్తున్నారనో, లేకపోతే ఇంకొకటి ఏదైతే చేస్తున్నారని చెప్పేసి మీరు ఎప్పుడైతే మీరు అలవాటు చేశారో ఆటోమేటిక్గా మీకు 9th, 10thలోకి వచ్చిన తర్వాత ఆ మొబైల్ని మీరు తీసేసుకుందామని ట్రై చేస్తే వాళ్ళు రివర్స్ అవుతారు. వాళ్ళు ఒకవేళ మీరు బలవంతంగా మీరు ఆపినా కూడా ఇంకా 11th, 12thకి వచ్చేటప్పుడు గట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆగే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి మిస్టేక్ ఎక్కడ ఉంది అని అంటే, మిస్టేక్ జనరల్గా 6th, 7th, 8th పిల్లల ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ గ్రూప్లోనే మీకు ఎక్కువగా ఇబ్బంది జరుగుతుంది, ఎక్కువగా నష్టం జరుగుతుంది. కొంతమంది పిల్లలు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, సార్ మా అబ్బాయి అసలు మొబైల్ వదలట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాడండి, అదండి ఇదండి అని చెప్తారు. 11thలోనే అక్కడ సంథింగ్. కాదండి, గత 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాడా, మొబైల్ అలవాటు చేయిందని అడుగుతాను. మొబైల్ రోజు గంట సేపు చూస్తే తప్ప వాడు ఇది అవ్వడండి అది అవ్వడండి. కాదండి మీరు అట్లా ఇచ్చారని మరి 2 ఏళ్ళ నుంచి మీరు చెప్తున్నారు కదా అంటే, సరే పిల్లవాడు కదండి అప్పుడు ఇచ్చాం కదండి అన్నాడు. అంటే చూసారా, మీరు కొంచెం అలవాటు చేశారు కదా, వాడికి అది ఎడిక్ట్ అయ్యి వరకు మీరు కంట్రోల్ చేయలేదు కదా. ఎడిక్ట్ అయిన తర్వాత కంట్రోల్ చేద్దాం ట్రై చేయాలని మిమ్మల్ని చంపేస్తాడు. మర్డర్లు జరిగినాయి తెలుసు ఇండియాలో. మొబైల్ తీసుకుంటే పేరెంట్స్ని మర్డర్ చేసిన కేసులు లేవనుకుంటున్నారు ఏంటి? అంతకుముందు పబ్జీ వాటి కోసం. సరే నువ్వు దేనికి ఎడిక్ట్ అందులో పక్కన పెట్టండి. అందువల్ల ఏంటంటే మీరు ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే 6th, 7th, 8th పిల్లలకు మొబైల్స్ ఇచ్చి వాళ్ళకి మీరు అలవాటు చేయడం వల్ల ఒక ఎంటర్టైన్మెంట్కి అలవాటు అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటికి రాడు, ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారు. 4-5 స్కూల్స్ మారి పోర్న్ వీడియోస్ చూసి గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత భయంకరంగా పేరెంట్ చెప్తుంటే నాకు అసలు భయం వేసేసింది. నాకు అంత చిన్న పిల్లలు ఈ మొత్తం ఎపిసోడ్ని మొత్తం అనాలిసిస్ చేస్తే నేను మొబైల్ రీజన్. కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారు, నాది చాలా పెద్ద ఇల్లు, నేను చాలా రిచ్ పర్సన్ని, పిల్లలు చాలా ఇండివిజువల్గా ఉండాలి, ఇండిపెండెంట్గా చదవాలని చెప్పేసి 9th క్లాస్ 10th క్లాస్ 11th క్లాస్ పిల్లలకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చి ల్యాప్టాప్ ఇచ్చి మొబైల్ ఇచ్చి చదువుకోమంటున్నారు. దానికి ప్లస్ పాయింట్ ఏం చెప్తారు తెలుసా పేరెంట్స్? డిస్టర్బెన్స్ ఉండకూడదండి, ఇండివిజువల్గా ఉండాలండి, ఇండిపెండెంట్గా పెంచాలండి. ఇప్పటి నుంచి ఇండిపెండెంట్ లేకపోతే ఎలాగండి? మనం రిస్ట్రిక్షన్ పెడతామా? మన జైల్లో వేసినట్టు ఉంటుందా? వాళ్ళు చదువుకోనివ్వండి, వాళ్ళకి ఏది మంచి వచ్చాడో తెలుసు. మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు చాలా ఐక్యూలు ఎక్కువ ఉన్నవాళ్ళు. ఇలా జస్టిఫికేషన్ చేసి 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 వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ బెడ్రూమ్స్లోకి చదువుకోవడానికైనా లేకపోతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇంకోటి అని చెప్పిన తర్వాత మొబైల్లోకి పోయి మీరు హౌ టు అని కొట్టారనుకోండి అన్నీ వచ్చేస్తాయి తెలుసా, గూగుల్లోకి వెళ్ళి. ఇలా చేయడం వల్ల మొత్తం ఆ పర్టికులర్ జనరేషన్లో ఉన్న 9th, 10th, 11th, 12thలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి తెలుసా స్కూల్స్లో. మన ఒక స్కూల్ పేరెంట్ వచ్చారు మన దగ్గరికి, గీతాంజలి స్కూల్ వాళ్ళు. 7th క్లాస్ వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయంట. ఎందుకంటే మీకు అలా ఆ ఏజ్లో చదువుకునే ఏజ్ కదంటే, లేదంటే తెలియాలి కదండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా ఏం చేస్తున్నారు తెలియాలి కదండి, పిల్లలకు బాగా అలవాటు అవ్వాలి కదండి, ఇప్పటికే నెట్వర్కింగ్ రావాలి కదండి, సోషల్ స్కిల్స్ కావాలి కదా, మాట్లాడుకుని చేయాలి కదా అని చెప్తున్నారు వాళ్ళు. చూసారు ప్లస్ పాయింట్లు మరి జస్టిఫై చేసేస్తున్నాడు నా దగ్గర. ఇది కొంత రన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్క దాని నుంచి ఇంకొక స్టేజ్లోకి వెళ్తూ ఉంటారండి వీళ్ళు.
ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్, ఇంకో స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడం వల్ల అది ముదిరిపోతుంది 9th 10th వచ్చేటప్పటికి. మీరు అప్పుడు కంట్రోల్ చేద్దాం ట్రై చేస్తున్నారు. మీరు అప్పుడు దాకా మీరు కంట్రోల్ చేస్తున్నారన్న ఒక ఇల్యూషన్లో ఉన్నారు మీరు. యాక్చువల్గా ఎట్టి పరిస్థితులను కంట్రోల్ అవ్వదు. మొత్తం యూత్ మొత్తం ఎడ్యుకేషన్ అంతా నాశనం అయిపోవడానికి 9th 10th 11th 12th పిల్లల్లో ఒకే ఒక్క రీజన్ మొబైల్ అండి. దాంట్లో ప్లస్ పాయింట్లు ఎత్తుతున్నారు పేరెంట్స్కి. అసలు పేరెంట్స్కి బుర్ర ఉందా, బుద్ధి ఉందా, తెలివి ఉందో తెలివి లేదు నాకు అర్థం కావట్లా. ఎలా చదువుతారండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేకుండాను? సతీష్ గారు ఇన్ని తెలిసి మీరు ఎలా చెప్తారు? నాలెడ్జ్ ఎలా వస్తుంది? మా పోతే పోయింది నాలెడ్జ్. నీకు జరిగే లాభం కంటే జరిగే నష్టం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాను? తెలివైనడివి నష్టం తీసుకోవు, ఎందుకంటే లాభం పక్కనెట్టు, అంతే కదండి. సో వీళ్ళ చేసేది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది మొత్తం అండి ఆల్మోస్ట్, ఎందుకంటే నేను కౌన్సిలింగ్కి ఎన్నో వందల మందిని చూస్తుంటాను కదా. మేబీ మీకు కొత్తగా ఆశ్చర్యంగా ఉండొచ్చు, మేమైతే ఎంతమందిని చూస్తాం, రోజు ఎంతమంది మాట్లాడుతూ ఉంటాం కదా, మాకు తెలుస్తుంది కదండి. 3 మంది చూస్తూ ఉంటాం కదా. మ్యాక్సిమం మీకు 7th 8th 9th క్లాస్లోనే మొత్తం స్పాయిల్ అయిపోతున్నారు వీళ్ళు. ఎంత భయంకరంగా స్పాయిల్ అవుతున్నారంటే మీకు చిన్న మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా చెప్పలేకపోతున్నారండి. ఎడిక్ట్ అయిపోతున్నారు వీళ్ళు. పేరెంట్స్కి అవగాహన ఉండదు. ఆన్లైన్ క్లాస్ చెప్తున్నప్పుడు పేరెంట్ ఎక్కడో వంట వండుకుంటూ ఉంటారు. పాప మదర్స్కి ఏం తెలియదండి. ఈడు అదే ల్యాప్టాప్ తీసుకుని 8th క్లాస్ వాడు, లేకపోతే 7th క్లాస్ వాడు, 8th క్లాస్ వాడు, 9th క్లాస్ వాడు కూడా వాడు ఆ ల్యాప్టాప్ని మిస్యూజ్ చేస్తాడు. సరే కోవిడ్లో అలవాటు అయిపోయింది, ఏం చేయమంటారు? అప్పుడు అలవాటు అయింది, ఇప్పుడు మానేరేదా? కానీ ఇప్పుడు వినట్లేదు సార్ మా అమ్మాయి వినట్లేదు, నన్ను నమ్మట్లేదు అని అంటారు. లేకపోతే ఇంకోటి అంటున్నారు. అంటే నేను ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత నేను మాట్లాడలేదు కదండి. గ్రాడ్యుయేషన్ మొబైల్ ఇవి అది పెద్ద దానివల్ల పెద్ద ఇష్యూ ఉండదండి. ఏ పని చేసి పని చేసుకుంటాడు. ఇప్పుడు నేను బారుకు పోయి మంత్ అయినా నష్టం లేదు నాకు, వచ్చిన పని నేను చేసుకుంటాను. అంటే కొంచెం అది ఉంటుందండి జనరల్గా, కొంచెం ఏజ్ ఇదైన తర్వాత. వీళ్ళు అలా కాదండి. మ్యాక్సిమం నాకు 8th 9th 10th చూస్తున్నాను ఈ మధ్యన. అసలు మీకు ఇంకా 11th 12th కాదండి. అది కూడా మళ్ళీ మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజీల్లో. నిజంగానండి. మొన్న ఒక పేరెంట్ వచ్చి సార్ ఇలాగా పలానా కార్పొరేట్ కాలేజీల్లో చైతన్య నారాయణ కాలేజీలో చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి, పొద్దున్న 8కి వెళ్ళి సాయంత్రం 8కి వస్తున్నారండి. అది రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే దేశంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఇలా బాగుపడుతున్నారు. వాళ్ళు పొద్దున్న 8కి 6కి తీసుకెళ్తున్నారు, సాయంత్రం 8 దాకా కాపలాలు కాసి మీ పని వాళ్ళు చేస్తున్నారు, మొబైల్ లేకుండా హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు రా బాబు, కనీసం మీ బాధ్యత మొత్తం అంతా వాళ్ళగా చెప్పారు. సరే వాళ్ళు అలా చేయడం వల్ల 10% నష్టం జరిగింది అనుకుందాం, 90% లాభం జరుగుతుంది. లేకపోతే బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు లేకపోతే ఇంకోటి చేసి క్రిమినల్స్ కింద తయారైపోతారు వీళ్ళందరూ. రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది స్టూడెంట్స్ని ఒక రకంగా, అంటే దీనివల్ల చాలా మంది స్ట్రెస్ ఎక్కువైపోవట్లేదా, సూసైడ్ చేసుకుంటున్నారా, చదువు రావట్లేదు, కొడుతున్నారో, లేకపోతే నాలెడ్జ్ లేదు, టీచర్స్ లేదు, ఇదంతా నష్టం 10%. కానీ ఎక్కువగా చాలా మందికి లాభం 90% జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కార్పొరేట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్కూల్స్లో 60 to 70% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అండి. 10th క్లాస్ పర్సెంటేజ్ మీకు ఎంతో తెలుసా? ఆంధ్ర తెలంగాణలో 60% కూడా లేదండి పాస్ పర్సెంటేజ్. దాని అర్థం ఏంటి అంటే కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేనటువంటి స్టూడెంట్స్ మీకు 150 మంది తెలంగాణలోనూ ఆంధ్రాలో ఉన్నారు. 75% 80% రానోళ్ళు కూడా మీకు ఇంకో 20% ఉన్నారు. అంటే వీళ్ళందరినీ వీడు కంట్రోల్ చేస్తున్నాడు. అలాంటి స్టూడెంట్ ఇంత కంట్రోల్ చేసినా కూడా మీకు 50% పాస్ మార్కులు లేకపోతే 60% పాస్ అవ్వట్లేదు. వీళ్ళని కానీ పొరపాటుని మీరు వదిలితే ఆ ఇండల్లో ఉన్న పేరెంట్స్కి మ్యాక్సిమం చదువు ఉన్న వాళ్ళు ఉండరండి. వాళ్ళ మొబైల్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు పబ్జీ గేమ్ ఏంటి ఏది కలితే ఆడతారు. తాతల దగ్గర నాన్నల దగ్గర ఆ ఫోన్పేలు పాస్వర్డ్లు తీసుకుని రకరకాలుగా సందర్భాలు ఇప్పుడు మీరు పేపర్లో వెళ్ళలేదా, చూడలేదా ఏంటి? అంటే ఇదేంటంటే ఒక్కొక్కటి స్టేజ్ పెరిగిపోతుంది. పేరెంట్స్ దీన్ని పేరెంట్స్ తప్పు కింద చూస్తున్నాను తప్ప స్టూడెంట్స్ తప్పు కింద అసలు 1% కూడా నేను చూడట్లా. కానీ 11th క్లాస్ చదివి స్టూడెంట్ 10th క్లాస్ చదివి స్టూడెంట్ బుక్ చదువుతాడా, నెట్లో చదువుతాడా? నెట్లో చదివితే నాకు బాగా వస్తుంది నాన్న అంటే కనీసం ఆలోచించాలి కదంటే. 11th క్లాస్ స్టూడెంట్ నెట్లో చదివితే బాగా వస్తాను, 10th క్లాస్ దాకా నువ్వేం చదివావు, అసలు నువ్వేం రాసావు, పాస్ట్ హిస్టరీ బట్టి, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ బట్టి నువ్వు ఎక్కడెక్కడ అచీవ్ అయ్యావు, నువ్వు ఎందులో ర్యాంకులు సాధించగలిగావు, ఎందులో మార్కులు వచ్చావన్న దాన్ని బట్టే కదా ఫాదర్ అసెస్ చేయాలి. అంతే తప్ప నీకు ఐక్యూలో ఎక్కువ ఉంది, తెలివైనోడు, నీకు నెట్టిస్తే నువ్వు వికీపీడియాకి చదువుకుంటా మిస్యూజ్ చేయవు అని అంటాడండి. మ్యాక్సిమం మిస్యూజే చేస్తారు ఆ ఏజ్ వాళ్ళు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఏదో గేమ్ ఆడతాడు, లేదా ఒకటి గేమ్ అంటాడు, ఒకటి పార్న్ అంటాడు, లేదా ఇంకోటి ఏదో చెప్తాడు, రకరకాలుగా చెప్తారండి. చాలామంది పేరెంట్స్ మాత్రం చెప్తారండి మా దగ్గరికి వచ్చి, ఆ చాటింగ్లు కూడా చూపిస్తూ ఉంటారండి 8th 9th తోడి. ఇది మొత్తం తప్పుని పేరెంట్స్ని చాలా నా కోపం వచ్చి బరస్ట్ అయితే తిడతాను నేను పేరెంట్స్ని. కానీ కాదంటే నీ దగ్గర ఇల్లు ఉంది, 4 బెడ్రూమ్లు ఇల్లు ఉంది, 4 బెడ్రూమ్లు ఉంది కదా, నీ గొప్ప చూపించుకోవడానికి నువ్వు ఒక రూమ్ ఇచ్చి, ఒక ల్యాప్టాప్ ఇచ్చి, ఒక మొబైల్ ఇచ్చి చదువుకో అని చెప్తావా? 9వ తరగతి హాల్లో కూర్చోబెట్టి నీకు కావాలంటే టీవీలో ఆన్ చేసి నువ్వు కూర్చొని, నువ్వేమో టీవీ కంట్రోల్ చేయలేవు, టీవీ చూడకుండా నువ్వు ఉండవు, పేరెంట్ ఉండవు, ఒక్కొక్కడికి 50 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత టీవీ కంట్రోల్ చేసి ఓపుకుంటుందో, లేకపోతే నువ్వేం పట్టించుకోవు, నువ్వు హాల్లో కూర్చొని బజ్జీలు తింటా, నువ్వు టీవీ చూడాలి, రూమ్లో కూర్చొని వాళ్ళు చదువుకోవాలి. రూమ్లో నువ్వు ఇదే హాల్లో కూర్చోబెట్టి అదే టీవీలో నువ్వు ఆన్లైన్ క్లాసు, అదే టీవీలో వీడియో విను, నువ్వు కూడా వినరా పక్కన కూర్చొని వినో.
పిల్లల మీద ప్రేమ అలా చూపించు, ఇంకో రకంగా ఎందుకు చూపిస్తావు? డబ్బులు ఇవ్వడం ద్వారా, లేకపోతే సపరేట్గా రూమ్ ఇవ్వడంలోనో, ల్యాప్టాప్ కొని ఇవ్వడంలోనో, మొబైల్ కొని ఇవ్వడంలోనో ప్రేమ చూపిస్తే ఎట్లాగా? ఆ ఏజోడికి ప్రేమ వేరే రకంగా చూపించాలి కదండి. మీరు ఈ రకంగా చూపిస్తే ఎట్లాగా? లేదండి ఇప్పుడంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కదండి, పుస్తకాలు చదివింది అర్థం కావట్లేదండి, టీచర్ చెప్పింది అర్థం కావట్లేదు, ఆన్లైన్లో వినాలి కదా. మరి ఆన్లైన్లో వినాలంటే మొబైల్ ఇవ్వాలి కదా, ల్యాప్టాప్ ఇవ్వాలి కదా. అంటే ఎంతమంది దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తున్నారు, ఎంతమంది యూజ్ చేయట్లేదు? 100కి 2-3 ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నారు, చాలామంది ర్యాంకులు సాధిస్తున్నారు. మిగిలిన 98% ప్రాపర్గా యూజ్ చేయట్లేదు కదా. మరి యూజ్ చేయనప్పుడు నష్టం ఎక్కువ జరుగుతుంది కదా. ఒక్కసారి 7th 8thలో మీరు కంట్రోల్ చేయలేకపోతే 11th 12thలో తండ్రిని కొడతారండి వాళ్ళు. కరెక్ట్. మీరు ఇది నేను చెప్పేది ఏమన్నా అబద్ధంగా లేదండి. మీకు మ్యాక్సిమం ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ స్టేజ్ దాటిన తర్వాత కంట్రోల్ అవ్వదాడు. ఇంకా ఎమోషన్ ఏం చేస్తాడు? అంతే సార్, అటాకే చేస్తాం. మీరేనంతే. ఒక సర్టన్ లెవెల్ తర్వాత ఏదైనా ఎవరైనా అంతే కదా. ఒక సర్టన్ లెవెల్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అటాక్ చేస్తారండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి తప్పిదాలు అవే. ఇప్పుడు మ్యాక్సిమం కేసెస్లో మదర్స్ని అసలు ఎవరైనా లెక్క చేస్తారనుకుంటారా ఏంటి? పేరెంట్స్ పిల్లలు మదర్స్ని లెక్క చేస్తారనుకుంటారా? వీళ్ళు 10th 9th 11th 12th మదర్స్ని లెక్క చేస్తారా? ఫాదర్స్ని కూడా అప్పుడు అలా యాక్ట్ చేస్తారు అంతే. ఫాదర్స్ని కూడా లెక్క చేయాలని 11th దాటిన తర్వాత అప్పుడు మీరు కంట్రోల్ చేద్దాం ట్రై చేస్తే కంట్రోల్ అవుతాడని మీరు అనుకుంటున్నారా ఏంటి? అసలు ఎవరో కంట్రోల్ ఎవరు వాళ్ళు? ఎంత రెబల కింద ఉంటారు తెలుసా మా దగ్గరికి వస్తారా? అసలు ఎలా ఉంటుందంటే అడిగి ఏమాత్రం కత్తితే నన్ను పొడిచేస్తాడండి. అంత రెబల్గా ఉంటారు. అంటే నేను అంటే నా మాటలు కొంచెం ఆబ్వియస్గా మీకు ఇక్కడ ఉన్నట్టే ఉంటాయి. కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటాయి కదా. మేము స్టూడెంట్ని అసెస్మెంట్ చేస్తాం కాబట్టి, అనాలిసిస్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు అంటూ ఉంటారు, గట్టిగా చెప్తే బాగోదయా, మరి ఇబ్బందిగా ఉంటుంది, ఇప్పుడు ఏదో టైంలో సింగిల్ వెళ్ళినప్పుడు వేస్తారా ఈ స్టూడెంట్స్ అందరూ ఎవడో ఒకళ్ళిద్దరు కూడా అన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి, 6th 7th 8th క్లాసులో అది టెక్స్ట్ బుక్ చదివి వయసు అంటే, నోట్స్ రాసుకుని వయసు. ఇది చెప్తే నువ్వంతా ఓల్డ్ మనిషివి, ఓల్డ్ మదర్వే, ఓల్డ్ ఫాదర్వే, నీకు ట్రెడిషన్ లేదు, నీకు తల లేదు, నీకు బుర్ర లేదు, నీకేమీ తెలియదు, ఇదంతా మోడర్న్ అని చెప్పి వీళ్ళ పిల్లలు చెప్తే వాళ్ళు వింటం చెప్పాలి. చిత్రం. వీళ్ళు చెప్పడం గొప్ప కాదు, వీళ్ళు చెప్పడం గొప్ప కాదండి, వినడం గొప్ప. అవి వినివాడికి తెలియదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదండి, వాళ్ళకి తెలియదు. నాలెడ్జ్ ఉన్న పేరెంట్, చదువుకున్న పేరెంట్ కూడా వాడికి ఇచ్చేస్తే నా గొడవ రాదు, నా దొడుగు రాడు అన్నవాళ్ళు ఉంటారు తెలుసా పేరెంట్స్. ఇప్పుడు ఈ నాస్ట్లో ఇచ్చేస్తే నాకు వదిలిపోయింది, నేను భరించలేకపోతున్నాను. వీడికి మొబైల్ ఇచ్చేస్తే నాకు వదిలిపోతుంది. రోజు తింటాడు అది కొనమని, మా ఫ్రెండ్ కొన్నాడు, లేకపోతే ఇది కొన్నాడు, అది కొన్నాడు. నాకు అసైన్మెంట్లు ఎలా వస్తాయి వాట్సాప్లోకి, ఆన్లైన్లో? నీ ఫాదర్ నెంబర్ ఎవరదా? అసైన్మెంట్లు వస్తే నువ్వే ఓపెన్ చేయరదా? మదర్ నెంబర్ ఎవరు లేదు. అంటే కోవిడ్ తగ్గిపోయి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది కదండి, 1.5 year అయిపోయింది కదా. అప్పుడు విపరీతంగా బ్యాడ్గా అలవాటు చేశారు కదండి. ఇప్పుడు అవన్నీ కూడా దాని నష్టం భయంకరంగా ఫేస్ చేస్తున్నారు పేరెంట్స్. 10th class స్టూడెంట్స్ అండి, మామూలు 10th కూడా పాస్ అవ్వలేరండి, పెద్ద 3 లక్షలు కట్టి ఫీజుల్లో కూడాను విపరీతంగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఫ్రెండ్స్ పార్టీలకి, బర్త్డే పార్టీలకి. మరి గొప్పగా చెప్తున్నారు పేరెంట్స్ మళ్ళీ. గొప్పగా చిత్రం ఏంటంటే, మా అబ్బాయి పలానా గేట్వే హోటల్లో, పార్క్ హోటల్లో ఆడి ఫ్రెండ్కి పార్టీ ఇచ్చాడండి, బర్త్డే పార్టీ, వెళ్ళాడండి మా అబ్బాయి. అంటే అది గొప్పగా చెప్తున్నారు తెలుసా? చిత్రం తెలుసా? పక్కోడికి ఎలా చెప్తున్నారు అసలు? గొప్పగా చెప్తున్నారు. అది ఒక 9th class వాడిని పార్టీకి నువ్వు పంపించేది గొప్పగా చెప్తున్నావు. దానికి మళ్ళీ లేదంటే ఇప్పుడు అంతా ఇండిపెండెంట్గా పోతున్నారు, చాలా తెలివైనడు, చాలా విపరీతమైన ఐక్యూ లెవెల్ ఉంది. నువ్వు 10th class మార్కులు చెప్తే మార్కులు కాదు కదా, కనీసం 4 లెక్కలు అడిగితే లెక్కలు చెప్పలేడు. దానికి ఏదైనా మాట్లాడేవానికి సమాధానం చెప్పలేరు. చదివే ఉందంటే ఏదో రకంగా బతుకుతారు కదా అంటాడు. 12th వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది అంతే, ఇంకెందుకు పనికి రాకుండా అయిపోతున్నారు వాళ్ళు. మ్యాక్సిమం ఐక్యూ లెవెల్ ఉన్నవాడు, చదివి తెలివి ఉన్నవాడు చాలామంది ఉన్నారండి విద్యార్థులు. వాళ్ళని ప్రాపర్గా మీరు రాకుండా ఆపిదే ఈ సాధనం. అంటే మీ ఎనర్జీస్ని ప్రాపర్గా పెట్టకుండా ఆపిదే సాధనం. అది మీకు టాప్ బ్యాచెస్ ఉంటాయి కదండి, మీకు IITs నీటు, మీకు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో. అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మొబైల్లో ఏది చదవరండి వాళ్ళు, అసలు మొబైల్ వాడరు. తెలుసా మీకు? మార్నింగ్ సాయంత్రం దాకా కంప్లీట్గా టెక్స్ట్ బుక్స్ చదువుతారు వాళ్ళు, చేస్తారు ఇలా పెన్తో చేస్తారు వాళ్ళు. మొబైల్లోనే ల్యాప్టాప్లో చదివే సిస్టమ్ ఉండదండి. అది గ్రాడ్యుయేషన్లో చేస్తారు ఆ పని, తప్పలేదు అది. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ అది డిఫరెంట్ స్టైల్ ఆఫ్, అది మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం. సో పేరెంట్స్ పరిస్థితి చాలా చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఇప్పుడు. వాళ్ళ వల్ల అవ్వట్లేదు. దయచేసి ఎవరైతే 6th 7th 8thలో ఉంటారో ఎంత లాభం జరుగుతుందని చెప్పనండి మీకు. లాభం నాకు వద్దని చెప్పండి దయచేసి. నేను ఎంతో అనుభవంతో చెప్తున్న మాట ఇది. మీరు మళ్ళీ బ్రెయిన్ అప్లై చేసేది, మీరు బ్రెయిన్ అప్లై చేసేస్తారు పేరెంట్స్. యాక్చువల్గా చాలామంది పేరెంట్స్కి బ్రెయిన్ ఉండదో, బ్రెయిన్ అప్లై చేస్తారు వాళ్ళు ఈ ఆస్పెక్ట్లో. ఆయన అలాగే చెప్తారు సతీష్ గారు. ప్రాజెక్ట్ తయారు చేయమన్నారు స్కూల్ వాళ్ళు. ప్రాజెక్ట్ తయారు చేయాలంటే ల్యాప్టాప్ దగ్గర కూర్చోవాలి, చక్కగా ల్యాప్టాప్ కీబోర్డ్ ఇప్పటి నుంచి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ రావాలి, ఇప్పటి నుంచి డెస్క్టాప్ అలవాటు అవ్వాలి, ఇప్పటి నుంచి టైప్ చేయడం రావాలి, ఇప్పటి నుంచి బ్రౌజ్ చేయడం రావాలి, ప్రింట్లు తీయాలి, ప్రాజెక్ట్ తయారు చేయాలి, ప్రాజెక్ట్ ఇవ్వాలి. వినడానికి ఎంత బాగుంది, మీకే కన్విన్సింగ్గా లేదా? ఇది వాళ్ళు చెప్పేది. బట్ దాని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయన్న అది లేదనుకోండి, నష్టం పెద్దగా ఏం జరగదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వచ్చింది అంటే 10th వరకు, వాడు ప్రపంచంలో తిరగలేదండి అడికి. ఇది రియాలిటీ.
నువ్వు ప్రాజెక్ట్ చేసావా, తొక్క పీకావా, లేకపోతే రాసావా, ఇవన్నీ ఏం కాదు. ఏం కాదు ఇవన్నీ అయిన వాళ్ళు బోల్డ్ మందిని చూశాను నేను. నా దగ్గర అగాఖాన్ స్కూల్ వచ్చారు 10 మంది. దేనికి అసలు గట్టిగా 2 లెక్కలకి చిన్న మల్టిప్లికేషన్ కూడా చెప్పలేడు 11th 12th. ఐబీలో చూస్తే 24, 21 కూడా స్కోర్ లేవు వాళ్ళకి. 6 లక్షల ఫీజు కట్టారు. ప్రాజెక్టులు బాగా చేస్తారండి, జీన్ ఫ్యాంట్లు వేసుకుంటారండి, సింగిల్ రూమ్లో ఉంటారండి, లేకపోతే పార్టీలకు వెళ్తారండి, లేకపోతేనేమో ఎక్స్కర్షన్స్కి వెళ్తారండి, ఎడ్యుకేషన్ టూర్స్కి వెళ్తారండి, లేకపోతే గుర్రవెక్కి తిరుగుతారండి, స్విమ్మింగ్ చేస్తారండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వచ్చినాయి, లేదా నాలెడ్జ్ ఎక్కువ వచ్చిందండి, కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినాయి. లెక్క 1/8 ఎంత అంటే 1/16 ఎంత అంటే చెప్పలేడు. ఎలా బతుకుతాడు రా, అంత తెలివి ఉంది కదా, ఎవడొకటి మోసం చేసి బతుకుతాడు అని అంటున్నాడు ఫాదర్ ఒకడు. ఇంకా వాళ్ళే సర్ది చెప్పుకుంటున్నారు. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇటు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు కదా, జస్టిఫై చేసుకోవడానికి పేరెంట్స్. ఓ స్టేజ్ అయిన తర్వాత చెప్పడానికి ఉండదండి, డిప్రెషన్లోకి వెళ్తారు అంతే. మ్యాక్సిమం పేరెంట్స్ మీకు డిప్రెషన్లోకి వెళ్ళడానికి వాళ్ళ చేసిన తప్పు వల్లే జరుగుతుందండి. 8వ తరగతోడికి 7వ తరగతోడికి ఎంత లాభం జరుగుతుందని చెప్పనండి. మీరు బుక్ కొనవలసిందే, బుక్లో రాయవలసిందే వాడు అంతే. మొబైల్ అనేది అసలు లేదు ఇక్కడ. మొబైల్ లేదు, ల్యాప్టాప్ లేదు. ఇప్పుడు అన్ని స్కూల్స్ ఓపెన్ చేశారు కదండి, మీకు ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ అసలు అసైన్మెంట్ వాట్సాప్లో ఇస్తాడు అనుకున్నాం. పేరెంట్ మొబైల్ నెంబర్ ఉంది కదా, తీసుకో. ఓ ప్రింటర్ కొనుక్కోరాదా, ఇంత నాశనం అయిపోతున్నావు. ఒక 10,000 పెడితే ప్రింటర్ వస్తుందా? ఒక కెనాన్ ప్రింటర్ వస్తుంది కదా, ప్రింట్ తీసేవారు నీకు వాట్సాప్లో వస్తుంది. దాన్ని ల్యాప్టాప్లో చేయాల్సిన అవసరం ఏంటి? ఓ బుక్ కొనలేవా? 2 లక్షలు పెట్టి ఫీజు పెట్టి చదివించినోడు, 1 లక్ష పెట్టి ఫీజు కట్టి చదివించినోడు కెనాన్ ప్రింటర్ ఒకటి 5,000 పెట్టుకొని కావాల్సిన ప్రింట్ తీలేరా? 4 పేజీలు అక్కడ కకృతి. అవసరం ఏముంది చెప్పండి? మీరు ఇలాంటి కలదోళ్ళు ఎందుకు రావట్లేదు? మరి రావా? సో ఇది మొత్తాన్ని పేరెంట్స్ తప్పు కింద చూడాలండి దీన్ని. అసలు ఈ విషయంలో కార్పొరేటివ్ కళాశాలను మన కాళ్ళకి దండం పెట్టాలి. మొబైల్ కాదు కదా, ఏమి ఇవ్వడండి. హాస్టల్ వేసాడంటే బాయ్స్ హాస్టల్ వేసాడంటే కనీసం సరే చదువు ఎలాగ రాదండి, అటువంటి మామూలుగా రానివాడికి ఎలాగ రాదండి, మీరు ఎక్కడ వేసినా రాదు. అవును, కరెక్ట్. ఇది బయట డే స్కాలర్స్కి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు హాస్టల్లో జరిగిన నష్టాలు వేరండి, అది సపరేట్గా నేను మాట్లాడదు. హాస్టల్లో జరిగిన నష్టాలు భయంకరమైన నష్టాలు ఉంటాయి, అది సపరేట్గా. ఈ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను, మొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. నేను కంపారిజన్ ఎంతమంది పేరెంట్స్ని చూశానండి నేను. వీళ్ళందరూ సింగిల్గా ఇచ్చి మళ్ళీ జస్టిఫై చేసుకుంటారండి పేరెంట్స్ అందరూ. అసలు ప్రాబ్లం ఏంటంటే అది వాళ్ళకి అవగాహన ఉండదని జస్టిఫై చేసుకుంటారండి. లేకపోతే అది లేకపోతే ఎలా అంటే ఇది లేకపోతే ఎలాగా అంటే నష్టం జరిగితే జరగనివ్వండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరు మొబైల్ రీడింగ్కి కానీ ఆన్లైన్ స్టడీస్కి కానీ మీరు దయచేసి వీళ్ళందరికీ ఎంకరేజ్ చేయకండి. తప్పనిసరి పరిస్థితిలో మదరో ఫాదరో కూర్చోండి, మీ ల్యాప్టాప్ ఇవ్వండి. వాళ్ళకి ల్యాప్టాప్ ఎందుకు అసలు సపరేట్గా? ఎప్పుడైతే ల్యాప్టాప్ పేరెంట్ది ఇచ్చాడో అడితే జాతక వాడతాడు, పేరెంట్ మొబైల్ ఇచ్చాడో జాతక వాడతాడు. కనీసం అలాంటి పేరెంట్ మొబైల్ ఇస్తానంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం ఏదైనా చూసుకోవడానికి ఇవ్వండి అమ్మ తల్లి, మీరు సపరేట్గా కొనకండి. ఇప్పుడు అలా అన్న ఆ పాయింట్ పట్టేసుకుంటారు వీళ్ళు. అంతే సార్. నేను 10 పాయింట్లు మంచిగా చెప్పాను అనుకోండి, 9 పాయింట్లు లాస్ట్ పాయింట్ ఎప్పుడప్పుడు సినిమాకి వెళ్ళండి అన్నాను అనుకోండి, సతీష్ గారు లాంటి వ్యక్తి సినిమాకి వెళ్ళమని చెప్పి 9 మానేసి అది ఒకటే మాట్లాడతారు పేరెంట్స్తో పోయి. అంటే ఆయన చెప్పారు కదా, సతీష్ గారు లాంటి వ్యక్తి సినిమాకి వెళ్ళమని చెప్పాడు, నేను సినిమా తీసుకెళ్ళకపోతే ఎలా అంటే కాదు, ఆ 9తో కలిపి 10ని కలిపి ప్యాకేజ్ కింద మాట్లాడాలి కదా, అది మాట్లాడరు. ఈ 9 వదిలేస్తారు వీళ్ళు, ఈ పిల్లలు ఆ 1 మాట్లాడతారు పేరెంట్ దగ్గరికి వెళ్ళి. సో అందువల్ల ఏంటంటే వీలున్నంత వరకు బుక్స్ కొనండి, రీడింగ్ అలవాటు చేయండి, రాయడం అలవాటు చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో నెట్లో కలితే హాల్లో టీవీలో పెట్టండి. అంటే మీకు ఆన్లైన్ క్లాస్ వచ్చిందండి, చక్కగా హాల్ ఉంది, టీవీ కనెక్షన్ ఉంది కదా, టీవీలో క్లాస్ పెట్టి నువ్వు కూడా వింటారా కూర్చుని, నువ్వు వంట చేసుకో మదరవే, గట్టిగా సౌండ్ పెట్టి వింటారు. కుదరదు. ఈ మిగతా సీరియల్ చూడాలి కదా, వీళ్ళని గదిలో పంపిస్తే గొడవ ఉండదు. అంటే చేతులారా చేయడం అంటది. ఇప్పుడు ల్యాప్టాప్ ఏదైనా క్లాస్ తప్పనిసరి పరిస్థితులు వినాల్సి వచ్చింది డేస్ కాలంలో, ఇంటి దగ్గర మదర్ పక్కన కూర్చొని వినట్లేదంటే మా అబ్బాయి అంటారు. ఎందుకు వినట్లేదు తెలుసా? అప్పటికే 2 ఏళ్ల క్రితం నుంచి 1.5 year నుంచి లీనియన్స్ ఇచ్చేశారు మీరు. ఇది ఎక్కడ కట్ చేయాలి? స్టార్టింగ్లో ఆ టేస్ట్ మీకు తెలియకుండా కట్ చేయాలి కదా. తెలిసిన తర్వాత కట్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మా అబ్బాయి వినట్లేదు అంటారు కదండి. ఎందుకు వినట్లేదంటే 1.5 year బ్యాక్ నువ్వు చేసిన పనికి అది. అప్పుడు కట్ చేయండి అంటాను. కనీసం ఇప్పుడన్నా 6వ తరగతి 7వ తరగతి 5వ తరగతిలో ఉన్న పేరెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది మన వీడియో. ఇప్పుడు ఆల్రెడీ నాశనం అయిపోయి మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి చదువు అంతా మొత్తం ఎటు కాకుండా నాశనం అయిపోయిన వాళ్ళకి ఇంకా ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఎలాగా కంట్రోల్ అవ్వడం. దానికి ఇంకా వేరే పద్ధతుల్లో చేయాలి, అది వేరే, అది పక్కన పెట్టండి. అది మ్యాక్సిమం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళందరూ జనరల్గా. సో అట్లీస్ట్ లో క్లాసులు ఉన్నాయి చూసారా, ఆ లో క్లాసులు కంట్రోల్ చేయట్లేదు. గొప్పగా చెప్తున్నారండి బాబు పేరెంట్స్, నాకు అర్థం కావట్లేదు. దానికి నాకు బీపీ వచ్చేస్తుంది. అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్తున్నారు వీళ్ళు మన దగ్గరికి వచ్చి. అయ్యి బాబు లేదండి ఆ ప్రింట్లు తీయాలండి, ఇది ఉందండి, ఆ వర్క్ చేయాలండి, అవన్నీ చెప్తారు. 4 లెక్కలు రాలేదురా అంటే మాట్లాడరు. దానికి మాట్లాడరు తెలుసా? మరి అన్ని ప్రింట్స్ తీసి ఇవన్నీ చేసి లక్షలు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు డబ్బులు పెట్టి 2 లక్షలు పెట్టి స్కూల్ జాయిన్ చేస్తారు కదా. అన్ని స్కిల్స్ వచ్చినట్టు లాస్ట్ మళ్ళీ 11th వచ్చి మళ్ళీ స్టేట్ బోర్డే, మళ్ళీ కార్పొరేట్ ఎడ్యుకేషన్. 10th దాకానేమో మంచి సిబిఎస్ఈ మంచి స్కూల్స్లో ఒక్కొక్కడు 4 లక్షలు 5 లక్షలు కట్టి కడుతున్నారా? 11th ఎక్కడ వేస్తున్నారు వీళ్ళందరూ?
మళ్ళీ స్టేట్ బోర్డు మళ్ళీ ఈ స్కూల్లోనే వేస్తారు. అప్పుడు మళ్ళీ ఐఐటీ కావాలంటారు నీటు. పోనీ అలా అన్నాడు, అలా నాశనం అయిపోయినాడు, అలా నాశనం అయిపోతుందా? మళ్ళీ వేరే కంట్రీ పంపించి స్కోరు ఉండదు, పంపించి కెపాసిటీ ఉండదు ముందు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి 12th దాకా డబ్బులు పెట్టి కొనుక్కుంటారండి సీటు. నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత కొనుక్కో. 12th తర్వాత కొనుక్కోగలవా? 12th తర్వాత మెరిటే కదా. ఐఐటీలో సీటు కొంటావా? ఎన్ఐటీలో సీటు కొనలేవు, కాల్టెక్లోనూ కొనలేవు, బర్క్లీలో సీటు కొనలేవు కదా, ఆక్స్ఫర్డ్లోనూ కొనలేవు, ఇంపీరియల్లో కొనలేవు. సీటు కొనగలవా? మెరిట్ కదా. వీళ్ళు ఏమంటే సార్ పేరెంట్, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ఓకరీజ్లో వేద్దాం, చిరాకులో వేద్దాం, 5 లక్షలు అవుతుంది, 8 లక్షలు అవుతుంది, బెంచ్ కార్లో పిల్లలు వస్తున్నారు, మంచి సర్కిల్ వస్తుంది వాళ్ళకి. మంచి సర్కిల్ వస్తే రేపు ఏదైనా తేడా వచ్చినా కూడా సర్కిల్ వల్ల బాగుపడిపోతాడు. వినడానికి బాగుంది, ఇవన్నీ వినడానికి బాగుంటాయండి, మీకు అర్థం కావట్లా. లాంగ్ రన్లో సివియర్గా ఎఫెక్ట్ ఉంటుంది, వినడానికి బాగుంటుంది. సరే ఏసీసే అంతా అయిపోయింది, ఎవరికాడు విడిపోయాడు, అంతా అయిపోయిన తర్వాత రకరకాల ఫ్రెండ్స్, డ్రగ్స్ అలవాటైన డ్రగ్స్ రకరకాల ఉన్నారు, అంతా అయిపోయింది. మరి తర్వాత నువ్వు వేయడానికి నీ దగ్గర కోటి కాదు కదా, 100 కోట్లు ఉన్నా కూడా నీకు సీట్ రాదు కదా, ఐఐటీలోనో లేకపోతే మంచి కాలేజీలో రాదు కదా, లేదా యూఎస్లోనో యూకేలో రాదు కదా. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి నీ పొగరు చూపించావు 4 లక్షలు కట్టి, డబ్బు ఉంది కాబట్టి నీ బెంచ్ కారు కొన్నావు, డబ్బు ఉంది కాబట్టి నీ షో చేసావు. నువ్వు 12th అయిన తర్వాత నీ దగ్గర 100 కోట్లు కాదు కదా, 1,00,000 కోట్లు ఉన్నా కూడా నువ్వు వెళ్ళావు కదా కాలేజీకి, మెరిట్తో వెళ్ళు. అప్పుడు మెరిట్ ఉంటే తప్ప నిన్ను స్టాన్ఫర్డ్ వాడు రానివాడో, లేకపోతే బర్క్లీ వాడు రానివాడో, లేకపోతే నిన్ను ఆక్స్ఫర్డ్ వాడు రానివాడు కదా, లేకపోతే ఐఐటీ ఢిల్లీ వాడు రానివాడు కదా. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నోరు మూసి కూర్చుంటావు. ఈ 10 సంవత్సరాలు అలవాటైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి చూసారా, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ డిప్రెషన్లోకి వెళ్తాడు ఇటు, లేదా దొంగతనాలు చేయాలి. 10:30 అయిన తర్వాత నేను మాదాపూర్ నుంచి వెళ్తాను, మా ఇల్లు మాదాపూర్లో ఉంటుంది, మధ్యలో పబ్స్ ఉన్నాయి, మీకు ఐడియా ఉందో లేదో, దారిలో ఉంటాయి తెలుసా, మెయిన్ రోడ్లో. 18, 16, 17 వాళ్ళు దిగుతారు, ఏజ్ 18 అని చెప్పి రాయించుకుంటారు వాళ్ళు, దొంగ ఐడి కార్డులు పెట్టుకుంటారు. ఈ డ్రగ్స్ ఉంటాయి కదా, 10:30కే పెద్ద ఎక్కువ టైం కదా, వాళ్ళు అప్పుడు వస్తారు, మనం వెళ్తూ ఉంటాం ఇంటికి. అంటే వాళ్ళు వెళ్ళే టైం మనం ఇంటికి వెళ్ళిపోయే టైం అది యాక్చువల్గా. మీరు చూస్తే ఇక్కడ వేసుకుని డ్రగ్స్ ఫీల్ చేస్తూ ఉంటారంటే, అంటే మరి ఇదంతా అంటే సీక్వెన్స్ అంటే ఇది. మొబైల్ ఆ ఏజ్లో ఎడిక్ట్ అయినాడు, నెక్స్ట్ స్టేజ్ డిప్రెషన్, దాని నుంచి బయట రావడం డ్రగ్స్. మీకు అర్థమవుతుందా? ఇదంతా ఏది ఒక్కటి దొరకకపోయినా డిప్రెషన్లోకి వెళ్తాడు. స్టేజ్ బై స్టేజ్ అండి, స్టేజ్ బై స్టేజ్. అదే డ్రగ్స్ 30 years 35 years తీసుకుంటే ఏం కాదు, చూసారా, అటు కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఉన్నాడండి, డ్రగ్స్ తీసుకున్నాడు, ఏం కాదు, అది అయిపోతుంది, మళ్ళీ వచ్చి సినిమా డైరెక్షన్ చేసుకుంటాడు. మీరు దాన్ని డివైడ్ చేయడం రావట్లేదు పేరెంట్స్కి. ఒక పనిని మంచిది చెడ్డది, ఎవరికి మంచిది ఎవరికి చెడ్డది అనే డివిజన్ చేసి అంత తెలివి ఎవరికి లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది. మందు తాగాలి, బీరు నేను తాగితే నాకు నష్టం, సొసైటీకి నష్టం లేదు, నాకు నష్టం లేదు, అంతే కదండి. నేను పోతాను, బాటిల్ కొనుక్కుంటాను, ఇంటికి పోతాను, తాగేస్తాను, పక్కన పెట్టేస్తాను, మళ్ళీ నేను పొద్దున్న లెగిస్తాను, చక్కగా నా పని నేను చేసుకుంటాను, పెద్దగా సొసైటీకి నష్టం లేదు, నాకు నష్టం లేదు, నేను మహా అయితే ట్యాక్స్ కడతాను. అదే పని 12 ఏళ్ళు 15 ఏళ్ళు చేయకూడదు. సో అలాగే మొబైల్ని కానీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్నెట్ ద్వారా చదువు నేర్చుకోవడం కానీ, ఇంటర్నెట్ని యూజ్ చేసే విధానం కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం కానీ, సింగిల్ రూముల్లో ఉండడం కానీ, పేరెంట్స్ కంట్రోల్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా విత్ రెస్పెక్ట్ టు ఏజ్ దాన్ని బట్టి అది లింక్ ఉంటుంది. ఇది కంపేర్ చేయరు, ఓవరాల్ ఇష్యూని మాట్లాడతారు జనరలైజ్డ్గా. మొబైల్లో ఆడెవడో చదివి కొచ్చిన్ రైల్వే స్టేషన్లో ఐఏఎస్ అయ్యాడంట, ఆన్లైన్లో చదివే కదా ఐఏఎస్ అయ్యాడు, మెటీరియల్తో పనే ఉంది, మా అబ్బాయి కూడా అవుతాడు. బాగుంది కదా, వినడానికి బాగుంది, అది మీకు అర్థం కావట్లా. అవి వినడానికి బాగుంటాయి, పేరెంట్స్కి అంత బుర్ర ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు చాలామందికి. అంటే బుర్ర లేదంటే తిడతారు, అప్పుడు బుర్ర ఉంటుందంటే కొంతమందికి ఉండదు. సో నా ఉద్దేశం ఏంటంటే, దయచేసి ఇలాంటి ఆస్పెక్ట్స్లో మీరు అంటే ఎంతో అనుభవంతో చెప్తున్నా కూడా దయచేసి మనల్ని ఫాలో అయిపోండి. ఆ మాటిని కొంచెం పెద్దగా అవగాహన లేని పేరెంట్స్ గొడవ ఉండదు కదండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని ఫాలో అయిపోతే బెటర్ కదా. అంతే, మీకు అన్ని పర్స్పెక్టివ్లో నేను చెప్పలేను కదండి ఎపిసోడ్లోను. ఇప్పుడు అన్ని ఎగ్జాంపుల్స్ నేను ఓపెన్గానే చెప్పలేను, అన్ని పర్స్పెక్టివ్ నేను చెప్పలేను. ఎంతో అనుభవంతో మేము చెప్తున్న మాట కాబట్టి, సరే ఆయన చెప్పారంటే ఇందులో ఏదో ఉంటుందని అనుకుంటే కనీసం నష్టం అన్నది తగ్గుద్ది. మేము చెప్తాం ఈ కాలేజీకి వెళ్ళమన్నావు, ఇది ఎలా ఉంటుంది అంటారు, వద్దురా నువ్వు కళ్ళు మూసులు ఇప్పమని చెప్తాం మేము, అంతే. నువ్వు ఎక్కువ బ్రెయిన్ అప్లై చేయాలి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అంత టైము అంత ఓపిక అంత మనకి లెంగ్త్ ఉండదు కదండి. సో మొబైల్ ఆస్పెక్ట్లో 6th 7th 8th మీరు గింజుకున్నా కూడా మీ మొబైల్ వద్దు అసలుకి. 9th 10th కదా, ఇప్పుడు వద్దు 11th 12th దాకా. ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏమన్నా కావాలంటే మనం చెప్పినటువంటి సలహాలు ఏవైతే, నష్టం జరిగితే జరిగిపోయినండి, ఏమీ కాదు. మీకు ఇంత లాభం నాకు జరుగుతుంది, దీనివల్ల 4 మార్కులు పెరుగుతునేటప్పటికి పేరెంట్ టెంప్ట్ అయిపోతాడు. సో ఇది దృష్టిలో పెట్టుకుని, ఇది కంప్లీట్గా పేరెంట్స్ చేసే తప్పేనండి. విపరీతమైనటువంటి పార్న్ వీడియోస్ చూడడం కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్, ఫేస్బుక్లు, 7వ తరగతికి 8వ తరగతికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే నాకు అర్థం కాదు. మొబైల్ ఇవ్వడం ఏంటంటే కనీసం పేరెంట్స్కి కనీసం నాలెడ్జ్ ఉండద్దా, బుర్ర ఉండద్దా అసలు?
మళ్ళీ ముద్దుగా మాట్లాడుకుంటారు వాళ్ళతో. చక్కగా గేమ్ ఆడుతున్నారు, షార్ప్గా ఉన్నారు, షార్ప్గా గేమ్ ఆడేస్తారు, షార్ప్గా గేమ్ అయిపోతుంది. అది ఈ రోజు ఇక్కడ గేమ్తోనే స్టార్ట్ అయింది. అది అవును సార్, అదే ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ అయింది. రేపు పొద్దున అది ఏ డైరెక్షన్లోకి వెళ్తుందో మీరు కనీసం ఊహించడానికి కూడా అవకాశం లేనట్టు పరిస్థితికి మీరు వెళ్ళి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసిన అనుభవంతో చెప్తాను కాబట్టి అంటే అన్ని పాయింట్స్ నేను మనం ఇందులో కవర్ చేయలేం. మీకు అదర్ ఎపిసోడ్స్లో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎస్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా వినాల్సిన విషయం, ఆలోచించాలి కూడా, లేదంటే తర్వాత పిల్లల భవిష్యత్ అనేది అగాధంలో పడిపోతుంది. మీరు ఇప్పుడు చెప్పిన ఆస్పెక్ట్స్లో చూస్తుంటే కనుక అర్థమైన విషయం ఏంటంటే తర్వాత ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్స్కి తీసుకెళ్ళినా అక్కడ నుండి బయటపడడం అనేది హైలీ ఇంపాసిబుల్. చాలా మంచి విషయాలు చెప్పారు. మీకున్న ఎక్స్పీరియన్స్, మీరు చూసిన కేసెస్లో కూడా కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పేరెంట్స్ ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టాల్సిన విషయం ఏంటంటే పిల్లలకి మొబైల్ ఇచ్చేయడం వల్ల జరిగే అనర్థాల కోసం డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు చాలా విషయాలు క్లుప్తంగా చెప్పారు. ఇంకా దీనికోసం చెప్పమంటే అనర్గళంగా మాట్లాడే ఓపిక, సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంది. కానీ ఇంతవరకు ఏదైతే చెప్పారో అది మీరు అర్థం చేసుకుంటారని మేము నమ్ముతూ ఉన్నాం. దీని పట్ల జాగ్రత్త వహించండి. పిల్లల భవిష్యత్తుని మీ చేతులారా మీరే నాశనం చేసే స్టేజ్కి అయితే తీసుకురావద్దు. సో ఇది ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశం. మరొక కార్యక్రమంలో మరొక మంచి అంశంతో మీ ముందుకి డాక్టర్ సతీష్ గారితో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.